నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యం దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రుల బృందం పర్యటన ఏపీ లిక్కర్ కేసులో సత్యప్రసాద్కి బిగుస్తున్న వచ్చు విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలకు సిద్ధమవుతున్న సిట్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పూర్తిగానే స్పీకర్ విచారణ నేడు హాజరు కానున్న మరికొంతమంది ఎమ్మెల్యేలు నేటి నుంచి ఐసీసీ వరల్డ్ కప్ ప్రారంభం మధ్యాహ్నం 3 గంటలకు భారత్ వర్సెస్ శ్రీలంక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి 9వ రోజులో భాగంగా శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు దుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు పర్యటిస్తున్నారు అందులో భాగంగా కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ను వారు సందర్శించారు కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు గ్లోబల్ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు కియా యూనిట్ల విస్తరణపై చర్చ సాగింది ఏపీలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు ఈ మేరకు విశాఖలో నవంబర్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు మంత్రులను ఆహ్వానించారు ఏపీ లిక్కర్ కేసులో అత్యంత కీలక పాత్ర పోషించిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్పై చట్టపరమైన చర్యలకు సిట్ బృందం సిద్ధమవుతోంది ఈ వ్యవహారంలో ఆయన అప్రూవర్గా మారారు అయినంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది దరిమిలా ఆయన పాత్రపై రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ పూర్తి వివరాలు సమర్పించింది ఆయనపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో తదనంతర చర్యలకు సిట్ ఉపక్రమించింది విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో కొద్ది రోజులుగా మత్స్యకారులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వారిని కలిసేందుకు మంత్రి అనిత గ్రామానికి వెళ్లారు నిరసన శిబిరం వద్ద బల్క్ డ్రగ్ పార్కుల వల్ల కలిగే నష్టాలను ఆమెకు పలువురు మత్స్యకారుల నాయకులు వివరించారు ఇప్పటికే హెటరో కాలుష్యంతో పరిసర గ్రామాల్లో పిల్లలు పెద్దలంతా క్యాన్సర్ తదితర ప్రమాదకర వ్యాధులు బారిన పడుతున్నారన్నారు మంత్రిగా చొరవ తీసుకుని బల్క్ డ్రగ్ పార్కును ఆపించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలన్నీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచాయని తాను కూడా వారికి అండగా నిలుస్తామని మంత్రి హామీ ఇచ్చారు రోజు 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజయ్యపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజయ్యపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను రాజయ్యపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత రాజయ్యపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని కొంత అమాయకత్వంతో కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది
మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి, ఈ రోజు రాజేపేట గ్రామానికి అనకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం. 2014-19లో కూడా 1000 మెజార్టీ ఇచ్చిన గ్రామం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. 2019-20లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం ఆ మత్స్యకార గ్రామం. మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు, వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేంత మంచి మనుషులు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు. 2016 టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ 2010లో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుగా ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర ఆ టైంలో 18 లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం, డీఫామ్ కి కూడా 12 లక్షల రూపాయలు, అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరి సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ 2024 ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది. కరీంనగర్ జిల్లా శ్రీ మహాశక్తి దేవాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ దంపతులు హాజరై ఆట పాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండ జిల్లా పరకాలలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సెల్ ఫోన్, టార్చ్ లైట్ల వెలుగులో ఆడుకోవాల్సి వచ్చింది. కనీసం పండుగ రోజున కూడా సరైన విద్యుత్ సరఫరా అందించలేకపోతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో మహిళలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. హైదరాబాద్లోని రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. ప్రపంచంలోనే తెలంగాణకి ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ తీరొక్క పూలతో పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. పూల మధ్యలో గౌరమ్మను పేర్చి ఆ అమ్మను పూజిస్తూ తెలంగాణ సాంప్రదాయం ఉట్టపడేలా బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. కూకట్పల్లిలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ పార్టీలకు అతీతంగా చేయాలి తప్ప రాజకీయం చేయొద్దని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. కొన్ని వంద సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మక్క చెల్లెళ్ళు ఎంతో బ్రహ్మాండమైన వాతావరణంలో గౌరమ్మను పూజించి 9 రోజులు ఈ రోజున లాస్ట్ డే నిమజ్జనం చేసే విధంగా
ఎంతో బ్రహ్మాండంగా మా అక్క చెల్లెలను బతుకమ్మను పూజించి నిమజ్జనం చేసే విధంగా చేపట్టాం. ఈ రాష్ట్రానికి ఒక గొప్పతనం ఉంది, తెలంగాణ ప్రజలకు గొప్పతనం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడక్క చెల్లెళ్ళు కూడా బతుకమ్మను పూజించి గౌరమ్మను పూజించి మా కుటుంబం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి అనే విధంగా ఈ రోజున బతుకమ్మ ద్వారా మా అక్క చెల్లెళ్ళు వచ్చి ఇలా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. ఇంటికి వచ్చి అమ్మగారింటికి వచ్చి దాంట్లో భాగంగానే దేశంలో కూడా దేశంలో ఎక్కడ కూడా కుక్కడపల్లిలో ఉన్నటువంటి బతుకమ్మలు సుమారుగా 30-40. జగద్గిరి గుట్టలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 122 డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు కార్పొరేటర్ రోజా దేవి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. లండన్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తిరిగి పెట్టేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మను తీసేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యను ఖండిస్తూ మళ్లీ తెలంగాణ తల్లి చేతిలోకి బతుకమ్మను పెట్టే వరకు మనమందరం పట్టుదలతో పోరాడదామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ పండుగ తెలంగాణ సామూహిక జీవనానికి, మన అస్తిత్వానికి నిదర్శనమని కవిత అన్నారు. జై తెలంగాణ అని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన కర్మ అని విమర్శించారు. తెలంగాణ జాగృతి లండన్ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 9వ వార్షిక బతుకమ్మ వేడుకకు ఆమె హాజరయ్యారు. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కూడా బతుకమ్మను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేసాం. అప్పుడే తెలంగాణ తల్లి విగ్రహాలు మనం ఊరూరులో పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మన కర్మ ఏంటంటే జై తెలంగాణ అననటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన వచ్చుడే తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేసిండు. అవునా కదా? నేను లండన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఏ రోజైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రో అందరికన్నా ప్రపంచంలో ఫస్ట్ రియాక్ట్ అయిందే లండన్ వాళ్ళు. ఆ రోజు మొత్తం అందరం కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసుకొని దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, మేము ఒప్పుకోమని చెప్పారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టేంత వరకు కూడా మనం పట్టుదలతోని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది పని అయిపోయింది అన్నట్టు కాదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన ఐడెంటిటీని అసర్ట్ చేస్తూ ఉండాలి. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు తెలంగాణ రాకముందు వి వర్ జస్ట్ ఎ రీజన్, మనం ఒక ప్రాంతం. కానీ ఇవాళ మనం ఒక రాష్ట్రం. తెలంగాణ పండుగ అంటే అది ఇండియా పండుగ కూడా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ తెలంగాణ కల్చర్, ఇట్ ఈస్ ఇండియన్ కల్చర్. కాబట్టి ఆ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఆ బతుకమ్మను మళ్ళీ తెలంగాణ తల్లిలో పెట్టేంత వరకు కూడా, ఆమె చేతిలో పెట్టేంత వరకు కూడా ఫైట్ చేద్దాం. ఆ ఫైట్లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరుగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 36 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి పోలీసునికి ఒక కంప్లైంట్ వచ్చింది. అదేంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక 3 తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్లో ఉంటుంది ఆ అపార్ట్మెంట్, అక్కడ కంప్లైంట్ వచ్చింది. సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ డిఐ అండ్ హిజ్ టీమ్ SHO ఆధ్వర్యంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేయగా దాదాపుగా చాలా సాంకేతిక ఆధారాలు, ఒక 20 రోజుల క్రితము ముందు నుంచి ఉన్న సాంకేతిక ఆధారాలు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఆ అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు, అతనికి ఒక కొడుకుంటాడు, అతనికి 19 years. ఇతని పేరు ఆర్యన్. ఇతను ఎవరైతే ఆ ఇంట్లో
లేడీస్ ఉన్నారో వాళ్ళు పక్కన టెంపుల్కి వెళ్ళినప్పుడు తలుపు దగ్గరికి వేసుకెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక 20 days ముందే ఈ దొంగతనం చేసినాడు. సాయంత్రం పూట వెళ్ళి ఆ 3 తులాలు తీసుకొని వెళ్ళినాడు. వాళ్ళు 20 days తర్వాత చూసుకొని వచ్చి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. సో అయితే ఈ కేసును విచారించే క్రమంలో మనకి ఇతని కన్ఫెషన్లో మనకి తెలిసింది ఏంటంటే అదే అపార్ట్మెంట్లో ఇంకొక ఇంట్లో అది క్రైమ్ నెంబర్ 812/2024 ఇది 2024లో అయింది, జూన్లో అయింది. అంటే దాదాపుగా 1 year 4 months క్రితం అయిన సంఘటన అది. దాంట్లో కూడా ఒక 29 తులాస్ గోల్డ్ అతను దొంగిలించినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ ఫస్ట్ కేసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.